Hi friends, myself Dr. Mallesh Renu, మీ హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. టుడే టాపిక్ సయాటికా. చాలా మంది ఈ సయాటికాతో బాధపడుతూ ఉంటారు. ఈ సయాటికా అంటే ఏంటి అంటే వెన్ను నుంచి వచ్చి ఒక నొప్పి నడుము భాగం నుంచి ఒక కాలు లాగుతుండడాన్ని మనం సయాటికా అంటాం. ఈ సయాటికా వచ్చిన వల్ల ఏమవుతుందంటే విపరీతమైన వెన్ను నొప్పి వస్తుంది. దాంతోపాటు ఒక సైడ్ కాలు అనేది విపరీతంగా లాగుతూ ఉంటుంది. ప్లస్ తిమ్మిరి కూడా వస్తుంటుంది. ఎక్కువ అయినప్పుడు తిమ్మిరి కూడా వస్తుంటుంది. ఈ సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఒకవైపు వంగి నడవడం మొదలు పెడతారు, ఒకవైపు వంగి నడవడం మొదలు పెడతారు. ఈ సయాటికా రావడానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా మన ఆహారంలో కాల్షియము, విటమిన్ డి, జింకు, మెగ్నీషియము ఈ లోపాలు ఉండడం వల్ల, దాంతోపాటుగా ప్రోటీన్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ లోపాలు ఉంటే ఇది వస్తుంది యాక్చువల్గా. అయితే ఈ సయాటికా వచ్చినప్పుడు చాలామంది మనం ఏం చేస్తామంటే టాబ్లెట్స్కి మందుల షాప్కి టాబ్లెట్ మింగడము, లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు నర్వ్ ప్రెస్ అవుతుంది కదా వెనకాల సయాటికా మన నర్వ్ ఉంటుంది కదా ఎస్ టైప్లో ఏదైతే ఉందో ఆ వెన్నుముకకు సంబంధించిన నొప్పి తగ్గడానికి, ఆ నరాల వాపులు నొప్పులు తగ్గడానికి మనం కొన్ని టాబ్లెట్స్ డాక్టర్ దగ్గర కానీ ఒక దగ్గర తెచ్చుకుంటున్నాం. ప్లస్ లేదు ఇంకొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఫిజియోథెరపీ చేసుకుంటాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిజియోథెరపీ చేసుకుంటాం. ఇవన్నీ చాలా బాగున్నాయి, మనం చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు. సయాటికా నొప్పి దీంతో తగ్గుతుందా అంటే మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు చేసే వాటితో సయాటికా పెయిన్ తగ్గుతుందా? ఖచ్చితంగా మీరు కామెంట్ పెట్టండి. లేదు అంటే కొంతమంది సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ చేయించుకున్న కొన్ని రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పోనీ అలాగైనా సర్జరీ తగ్గుతుందా అంటే అది కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటే ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ ఉంది. బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే నర్వ్ ప్రెస్ అవుతుందో, ఏదైతే బోన్స్ వీక్ అయ్యో దాన్ని మనము ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇస్తూనే బాడీకి కావాల్సిన 4 పారామీటర్స్ మనము చెక్ చేసుకోవాలి. ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి, ఎక్సర్సైజ్. ఎవ్రీడే మనకు ఎక్సర్సైజ్ ఉందా లేదా మన బాడీకి. ఎందుకంటే మనం తిన్న ఆహారానికి సరిపోయేంత క్యాలరీస్ కరగిస్తున్నామా లేదా, ఆ క్యాలరీస్ తీసుకుంటున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఒకటి మన యాటిట్యూడ్ కూడా చాలా చేంజ్ చేసుకోవాలి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే మన ఆలోచించే విధానం. నాకు ఇంకా తగ్గట్లేదు అంటే అది అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. తగ్గుతుందంటే కొత్త ఆలోచన మైండ్కి వచ్చేసి మంచి ఆలోచనతోటి మనము పాజిటివ్ ఆలోచన మొదలు పెడతాం. ఎడిక్వేట్ రెస్ట్ ఉండాలండి. రెస్ట్ అంటే ఏంటంటే మనము 6 to 8 hours అనేది మనము బెడ్ టైం ఉండాలి. నైట్ టైంలో 6 to 8 hours పడుకోవాలి మనం ఖచ్చితంగా. ఇవి చేయాలి. తర్వాత మనకు కావాల్సిన న్యూట్రిషన్ తీసుకోవాలి. న్యూట్రిషన్ దొరకకపోతే న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. తీసుకొని దానికి మనము ఒక టైం పీరియడ్ పెట్టుకోవాలి. ఒక 120 days, 6 months, ఒక 1 year. నేను ఖచ్చితంగా ఒక కోచ్ పర్యవేక్షణ మీరు చేసే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా 4 పారామీటర్స్ కూడా చేసినప్పుడు మీకు 100% పాసిబిలిటీ ఉంది. మీ నుంచి సయాటికా కంప్లీట్గా వెళ్ళిపోతుంది 100%. ఒకవేళ సయాటికా వెళ్ళిపోలేదు అనుకోండి, ఏం చేస్తారు? మీకు కోచ్ ఉంటాడు కదా రెగ్యులర్గా టచ్లో, ఆ కోచ్కి తెలుసు మీకు సయాటికా వెళ్తుందా లేదని. కాబట్టి ఎవరైతే ఈ సయాటికా ఉన్న వాళ్ళు పూర్తిగా సయాటికా నుంచి దూరం పోవాలని అనుకుంటున్నారో వాళ్ళు నాకు కామెంట్ రూపంలో పెట్టండి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నేను కింద లింక్ ఇస్తాను, నా మొబైల్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీ రిపోర్ట్స్ అని పెట్టండి. నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా నేను మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? నేను మళ్ళీ మంచి పెడతాను, మళ్ళీ కలుతాను. టిల్ దెన్ ఎంజాయ్. బాయ్.